మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏక ఆత్మయై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రభువును కలుసుకుంటున్నావా? నీవు ఆయనతో ఏకమై ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డ, నీవు సృష్టింపబడినది ఈ లోకంతో ఏకమై ఉండడానికి కాదు. దేవునితో ఏకమై పాపాన్ని జయిస్తూ అపవాదిని ఎదిరిస్తూ దేవుణ్ణి మహిమపరచడానికని నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, అది మర్చిపోవద్దు ఎప్పటికీ కూడా. ఈ రోజుల్లో చాలామంది ఉదయం లేచిన వెంటనే ప్రభువుతో కలుసుకోవడం లేదు, లోకంతో కలుసుకుంటున్నారు. మొబైల్తో, ఫ్రెండ్స్తో, ఇంట్లో వాళ్ళతో, లేదంటే సినిమాలని చెప్పేసి ఈ విధంగా లేచిన వెంటనే ప్రభుతో కలుసుకుండా లోకంతో కలుసుకుంటే నువ్వు ఏకాత్మ అయితే నీలో పాపము ప్రవహిస్తుంది. పాపం నీలో ప్రవహిస్తే నీవు దేవునికి దూరం అవుతావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అందుకే చెప్తున్నాడు, నీవు ఉదయం లేచిన వెంటనే ప్రభువుతో కలుసుకోను. ప్రభువుతో కలుసుకునే 2 మార్గాలు, విలువైన మార్గాలు, యథార్థమైన మార్గములు, అమూల్యమైన మార్గములు ఏమిటంటే, ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము. ప్రార్థన ద్వారా ప్రభువుతో నీవు కలుసుకుంటావు, వాక్యము ద్వారా ప్రభువు నిన్ను కలుసుకుంటాడు. ఈ 2 ఎప్పుడైతే జరుగుతాయో ఖచ్చితంగా ఆయన నీతో ఏకమై ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో యవనస్తులైనా, ఈ రోజుల్లో ఎవరైనా సరే పాపంలో పడిపోతున్నారు అంటే ప్రభువుతో కలుసుకుండా లోకంతో కలుసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ తప్పు సరి చేసుకో. మొట్టమొదటిగా నీవు ప్రభువుతో కలుసుకును, ఏకాత్మ అవ్వు. ఆయనతో ఏకాత్మ అయిన తర్వాత ఆ రోజంతా నిన్ను పాపం ఎంత ఈడ్చుకెళ్ళాలని చూసినా దేవుని ఆత్మ నిన్ను కాపాడుతూ వస్తుంది. ఆమేన్. ఆ విధముగా నీవు ప్రభువుతో కలుసుకొని ఏకాత్మయ్య ఉండి పాపాన్ని జయిస్తూ అపవాదిని ఎదిరిస్తూ దేవుణ్ణి మహిమపరచాలని దేవుని పట్ల మనవి చేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, తండ్రి, నీతో కలుసుకొని నీలో ఏకమై పాపాన్ని జయించి అపవాదిని ఎదిరించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. ఇన్ని రోజులు తప్పు చేశాం ప్రభువా. ఉదయం లేచిన వెంటనే లోకంతో అంటుకట్టబడుతున్నాం, పాపాన్ని జయించలేకపోయాం. కానీ నాన్న, ఈరోజు నువ్వు అర్థవంతమైన విధముగా మాట్లాడి తండ్రి, ఈరోజు ఉదయమున లేచిన వెంటనే ప్రభువుతో కలుసుకొని నీతో కలిసి నీతో ఏకమై తర్వాత ఏ పనులున్నా చూసుకున్నట్టుకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.